ఏజెన్సీ ప్రాంత జిల్లాల్లో ఉన్నటువంటి మండలాల్లో ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్లు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత ఎన్నికలు స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి గత ఎన్నికల వరకు కూడా ఎస్సీలకు బీసీలకు ఏజెన్సీ ఏరియాలో వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, అమలు చేశారు. కానీ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మాత్రం ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి మండలాల్లో 50% ఎస్టీ రిజర్వ్డ్ చేస్తూ మరొక 50% అన్రిజర్వ్డ్ చేయడం జరిగింది. మరి అన్రిజర్వ్డ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు ఏం కావాలి? ఇక్కడ సంవత్సరాల తరబడి వందలాది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు బీసీలకు ఏమాత్రం రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఈ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. రెండోది, రాజ్యాంగంలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీలకు బీసీలకు. అట్లాగే రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది స్థానిక సంస్థల్లో. గత పంచాయతీరాజ్ చట్టం 2018 తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2018 పంచాయతీరాజ్ చట్టం ద్వారా 22% రిజర్వేషన్లు అమలు చేశారు బీసీలకు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సవరణ చేస్తూ 42% ఇస్తున్నామని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ప్రకటించినప్పటికీ మరి అది అమలవుతుందో కాదో తెలియదు. కానీ ఇప్పుడు కనీసం గతంలో ఉన్నటువంటి 22% అయినా ఏజెన్సీ మండలాలలో బీసీలకు అట్లాగే ఎస్సీలకు వర్తించవలసిన రిజర్వేషన్ వర్తించే విధంగా సవరణ చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ మళ్ళా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే అంశాలతో కూడినటువంటి ఒక లేఖను భారత రాష్ట్రపతికి, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు వారికి, అట్లాగే భారత ఎన్నికల కమిషన్కు, అట్లాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర గవర్నర్కు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి వీరందరికీ కూడా ఈ లేఖలను పంపుతున్నాం. ఈ లేఖల్లో సారాంశం ఏంటంటే ఏజెన్సీ జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో ఎస్సీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేది ప్రధాన అంశం. అది ఎన్నిక కల్పించకపోతే ఆర్థికంగా వెనుకబడినటువంటి రాజకీయంగా వెనుకబడినటువంటి ఈ సామాజిక వర్గాలు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆ నష్టాన్ని ఎవరు కూడా పూరించలేరు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఎస్సీ బీసీ రిజర్వేషన్లను ఏజెన్సీ మండలాల్లో అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ మేము వద్దనట్లేదు, వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నది, వాళ్ళకి 50% చూపెట్టారు, బాగానే ఉంది. కానీ అన్రిజర్వ్డ్ చేయడం మాత్రం ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. బీసీలకు రిజర్వేషన్ ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వకపోవడం కూడా రాజ్యాంగ వ్యతిరేకం. కాబట్టి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలా స్థానిక సంస్థల్లో. ఇప్పుడు స్థానిక సంస్థలలో కనీసం ప్రాతినిధ్యం లేకుండా ఓట్లు ఎట్లా వేయాలా? ఇవాళ ఎస్సీ బీసీలు ఓట్లను తిరస్కరించే పరిస్థితి కూడా రావచ్చు భవిష్యత్తులో. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? ఎన్నికల్లో మేము పాల్గొన్నాం, మాకు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ప్రాతినిధ్యం లేదని చెప్పి ఇవాళ మెజారిటీ పాపులేషన్ ఇవాళ వెనకపోతే పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా, భారత రాజ్యాంగాన్ని కాపాడాలన్నా ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం ఏజెన్సీ మండలాల్లో స్థానిక సంస్థల్లో కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ఎస్సీ బీసీలకు సంబంధించినటువంటి వివిధ పార్టీల నాయకులు రూపన్ శంకర్, మేగడ శ్రీనివాస్, పానుగంటి రాధాకృష్ణ యాదవ్ అన్న, రాజు యాదవ్, మన బాబన్న, గులగట్టు బాబన్న, పోతుల నరసింహరావు అన్న, ఈశ్వర్లింగం అన్న, చిలక నరసన్న, ముంగి రాములన్న, వజ్రం నాగేశ్వరరావు అన్న తదితరులు పాల్గొని ఈ యొక్క అంశానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో దీన్ని ఒక ఉద్యమ రూపంగా కూడా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాన్ని. నిన్న కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మహబాద్ జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తర్వాత మన గార్ల ఎండిఓ గారికి కూడా ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు కూడా చేయడానికి ఎస్సీ బీసీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు.